తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కనీస పట్టింపు కూడా లేకుండా పోయిందని తెలంగాణ ఉద్యోగుల సంఘం మండిపడింది. ప్రభుత్వ తీరు ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలిగించేదిగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్య వైఖరి వీడకపోతే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. మన రాష్ట్రం మన ఉద్యోగులు పేరిట తెలంగాణ ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉద్యోగులను విభజిస్తున్న కమలనాథన్ కమిటీని తక్షణం రద్దు చేయాలని చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను తిరిగి వెనక్కు రప్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వీడకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్లో సీమాంధ్రులో కాలుకు ముళ్ళుగుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్కు దేవిప్రసాద్ ఓటమి గుణపాఠం కావాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం వ్యాఖ్యానించింది. ఏ శాఖలో అయితే ఆంధ్ర ఉద్యోగస్తులు కీలకమైన పోస్టులో పనిచేస్తున్నారో అలా లిస్ట్ కూడా తయారు చేద్దాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ జేఏసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ జేఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్దాం. ఎందుకంటే 2వ తేదీ జూన్ మరి వస్తూ ఉన్నది. మరి అలా గతంలో మన సంబరాలు ఎంత చేసుకున్నామో అంతకంటే రెట్టింపు సంబరాలు చేసుకుంటామని భావిస్తున్న సందర్భంలో ఆ సంబరాలు కాదు సమరానికి సన్నద్ధమైన పరిస్థితులు ఇలా రాష్ట్రంలో నెలకొనడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరి సమస్యల పట్ల స్పందించకపోవడం ఇలా ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే 13 డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నష్టాన్ని ఇలా ప్రభుత్వం గమనించాలి. ప్రభుత్వం వాటిని వెంటనే పట్టించుకొని ఈ కమలనాథన్ కమిటీ చేస్తున్నటువంటి విభిన్న విషయాలు కూడా సూక్ష్మంగా పరిశీలించి ఆ అంశాల పట్ల ఇలా దృష్టి సారించి అవన్నీ మిగతా శాఖలకు మరి అమలు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పడం జరిగింది.